ఉండలేనయ్యా నిన్ను స్తుతించకుండా, బ్రతుకలేనయ్యా నీ శ్వాస లేకుండా, నడువలేనయ్యా నీ తోడు లేకుండా, నిలవలేనయ్యా నీ ఆత్మ లేకుండా, ఉండలేనయ్యా నిన్ను స్తుతించకుండా, బ్రతుకలేనయ్యా నీ శ్వాస లేకుండా, నడువలేనయ్యా నీ తోడు లేకుండా, నిలువలేనయ్యా నీ ఆత్మ లేకుండా. యేసయ్యా 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 యేసయ్యా. పదములు రావయ్యా నీ పేరు లేకుండా, ప్రకటించలేనయ్యా సాయము లేకుండా, పదములు రావయ్యా నీ పేరు లేకుండా, ప్రకటించలేనయ్యా సాయము లేకుండా, వర్ణించలేనయ్యా నీ వరము లేకుండా, కన్నీళ్లు రావయ్యా సాక్ష్యము లేకుండా, వర్ణించలేనయ్యా నీ వరము లేకుండా, కన్నీళ్లు రావయ్యా సాక్ష్యము లేకుండా. యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసునామములో మమ్మల్నందరినీ మమ్మల్నందరినీ అనుగ్రహించినందుకు అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే స్తోత్రము, మీకే మహిమ, మీకే మహిమ, మీకే ఆరాధన. మీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసునామములో ఈ ఆరాధనలో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని అనుగ్రహించినందుకు అనుగ్రహించినందుకు దీవించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే స్తోత్రము, మీకే మహిమ, మీకే మహిమ, మీకే ఆరాధన. మీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యమబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా
కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఏషయారు 3 ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తి ఉందుడైన ప్రభు పవిత్రుడు 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 లోహమంతాదని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగదిని బట్టి ఈ డివైన్ ధ్యాన కేంద్రములు ఇప్పటి వరకు వడకమ్మలో పాల్గొన్నటువంటి వారందరినీ ఈ ఆన్లైన్ ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించి దీవించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండట మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. నా కృప ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయముల త్వరగా మానును, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము విని వెంట వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ ఆలయంలోనికి రాబోచున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 14 కోట్ల ప్రజలను ఆశీర్వదించి దీవించండి. పరిశుద్ధ రక్తముతో కడగండి, పవిత్ర ఆత్మతో నింపండి. అమ్మ మరియమ్మ గారు వారి కొరకు ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండట మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దర్శన గ్రంథం 21:3. ఇంకా దేవుడు మానవులతోనే నివసించును, వారే ఆయనకు ప్రజలు, స్వయముగా దేవుడే వారితో ఉండను, ఆయన వారికి దేవుడవును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యముకి ఆనంద యోగదిని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరీ ముఖ్యంగా మన తెలుగు సెషన్లో సేవ చేసినటువంటి విన్సెంట్ అమ్మగారు డిస్క్ ప్రాబ్లంతో బాధపడుతున్నాం. అమ్మగారిని తొందర నయం చేయాలని కోరుకుండా ప్రార్థన సహాయడి ఉన్నారు. మరియు గుంటూరు నుండి భూతోట ప్రభాకర్ రావు, శౌరి రాణి మరియు ఆరాధ్య మంచి ఆరోగ్యాన్ని కోసం కుటుంబం ప్రార్థన సహాయడి ఉన్నారు. మరియు తుమ్మా బాలరెడ్డి కుటుంబము మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయడి ఉన్నారు. మరియు ఆరోగ్యం జోజిరెడ్డి కుటుంబము నల్గొండ నుండి ప్రార్థన సహాయం మంచి ఆరోగ్యాన్ని కోసం అడిగి ఉన్నారు. మల్లవరపు జోసఫ్ అప్పు బాధల నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. పుష్పాంజలి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు అనిత రాయపరెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హేతుకుమార్ యుఎస్ఎల్ ఉద్యోగాని కోసము, టిఆర్ బాలరెడ్డి శాంతి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు నల్గొండ నుండి రాణి అభిలాష్ రెడ్డి బాల మరియు తనిచో కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఆస్ట్రేలియా నుండి మేరీ అన్వేష్ రెడ్డి పిఆర్ విశ్వ కోసము మరియు దేవుడు అనుగ్రహించిన గర్భఫలాన్ని నిండుగా కాపాడాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి ఫెలిన లోషియస్ కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు దుబాయ్లో ఉన్నటువంటి లూర్దు ఫేద రూయిన్ మరియు ఈవెన్ బిడలు ఆ కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. బిడల దైవభక్తితో నడవడానికి జార్జ్ శ్రావణి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జీవించడానికి కృప కోసము, నల్గొండ నుండి మరియు ప్రియదమ్మరెడ్డి సింధుకు విశ్వాస కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సెయింట్ జోన్స్ స్కూల్ అధికారులు శ్రీకాకుళం నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. జ్యోతి టీచర్ విజయనగరం నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు గుంటూరు నుండి లిల్లీ టీచర్ మంచి ఆరోగ్యాన్ని కోసము, మేరీ మార్తా కూతురు అయినటువంటి రీతమ్మకి దైవభక్తితో నడవడానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. జోసఫ్ హైదరాబాద్ నుండి సున్నరెడ్డికి యుఎస్ఎల్ ఉద్యోగము, మరియు మనుష్య రెడ్డికి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం దైవ సేవలు చేయడానికి కృప కోసము, కాదరిన్ గుంటూరు నుండి జీసస్ దేవారెడ్డికి యుఎస్ఎల్ ఉద్యోగాని కోసము, సంధ్యారాణి వైశాఖి నుండి మనోజ్ కుమారుడికి ఉద్యోగాని కోసము, పఫల అనిత కిరణ్ హైదరాబాద్ నుండి అభిలాష్ రెడ్డికి ప్రణతి దంపతులకు సంతాన భాగ్యాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో వీరందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మతో వారందరినీ అనుగ్రహించండి. అమ్మ మరియమ్మ గారు
ఈ బిడ్డలందరి కోసం ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దర్శనకాండం 21:3. ఇంకా దేవుడు మానవులతోనే నివసించను, వారే ఆయనకు ప్రజలు, స్వయముగా దేవుడు వారితో ఉండను, ఆయన వారికి దేవుడవును. అబ్బా తండ్రి యేసు నామములో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా ప్రభారాణి ఆరోగ్యం బిడ కోసము ఇంటర్షిప్ మరియు మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అన్నమ్మ తరుణ్కి మంచి ఉద్యోగం, యూఎస్ఏలో సెటిల్మెంట్ అండ్ ఉద్యోగాల కోసము. సునీత రెండిచింతల నుండి అఖిల్ రెడ్డికి ఉద్యోగాల కోసము. అవినాష్ ఫాతిమ వైశాఖి నుండి అందోని కుమారుడు కోడలు కోసం ప్రార్థన సహాయం అడిగినారు. తిరుమల జ్యోతి గ్యాగలపూర్ నుండి ప్రార్థన సహాయం, మంచి ఆరోగ్యం కోసం. కుమారుడు 9th చదువుతున్నాం, మంచి మార్కులతో పాస్ కావటానికి. విజయమేరి ప్రశాంత్ కుమార్ హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. విహాన్ ప్రదిషి వారికి మంచి ఆరోగ్యం, దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఉడుమల మేరీ మాధవి మరియు అందోని జోజి రెడ్డి మరియు అందోని చారిణి వారి మరియు అందోని వివేకరెడ్డి వారికి మంచి ఉద్యోగం మ్యాచింగ్ కోసము, మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఖమ్మం నుండి బాలరాజు మరియు సౌజన్య దంపతులు మంచి దాంపత్య మంచి ఉద్యోగాని కోసము, మంచి ఉద్యోగాని కోసము. మనోజ్కి బీటెక్ చదివి పోస్ట్ ఆఫీసులో మంచి ఉద్యోగాని కోసము. హరీష్ వర్ధన్ బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. తెలంగాణ నుండి వెంకటరమణ మొన్న ఆర్ఆర్బి ఎగ్జామ్ రాసి ఉన్నారు, మంచి ఉన్నత స్థానం పొందటానికి. మరియు జీసస్ యూత్లో ఉన్నటువంటి టింగు మరియు మిస్టర్ ప్రకాష్ మరియు శ్రీమాగి మరియు అబాటి చంద్రశేఖర్ మరియు ఆశిష్ కుమారు దాసి మరియు జిదిన్ దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియా షౌరులో ఆరోగ్యరెడ్డి కుటుంబము బ్రాహ్మణపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. చిన్నపరెడ్డి కవిత కుమారి వారి యొక్క బిడ్డలైన ఆత్మీయ ప్రిన్సి అరుణ్ దైవభక్తితో నడవడానికి. జోస్రెడ్డి సుమిత దైవభక్తితో నడవడానికి. ఆరాధ్య దైవభక్తితో నడవడానికి బ్రాహ్మణపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. జోస్ మేరీ మరియదాస్ రెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి. సింధు జర్మనీ నుండి చందన రెడ్డి బిడ్డ నయోల్ కుమార్ వారి దైవ భక్తితో నడవడానికి. అఖిల్ రెడ్డికి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు కానుగ మేరీ రెండు చింతల నుండి పవాని మానుస సాహిత్య మరియు మౌనిక వారికి ఉద్యోగాని కోసము. హైదరాబాద్ నుండి క్యూన్ స్టెర్లిన్ మంచి ఆరోగ్యాని కోసము. బాల తెరేసా రాజు నల్గొండ నుండి. మౌనిక మానుస మనోజ్ వారి యొక్క బిజినెస్ మంచిగా జరగటానికి. విజయ హైదరాబాద్ నుండి అప్పుబాధను విడుదల పొందటానికి. ఖమ్మం నుండి పద్మావతి మంచి ఆరోగ్యాని కోసము. రమాదేవి కుటుంబం శాంతి సమాధానంతో దైవానుగ్రహంతో ఉండటానికి. శ్యామల మేరీ పద్మావతి మంచి ఆరోగ్యాని కోసం తాడేపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. సందీప్ రెడ్డి తాళచెరువు నుండి మరియు నవీన్ ఫరీదా మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఉదయ భాస్కర్ మరియు రవి తేజ కీర్తి వారికి దేవభక్తితో నడవడానికి. నిహారికి మంచి ఫ్యూచర్ కోసము. మార్తా మేరీ హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరిని నింపండి. మా మరి మగార బాలయేశువ వారి అందరి కోసం ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరి వందనము.
ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దర్శన 21:3. ఇంకా దేవుడు మానవులతోనే ఉండను, వారే ఆయనకు ప్రజలు. స్వయముగా దేవుడే వారితో ఉండను, ఆయన వారికి దేవుడవును. ప్రభు అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమైక ఆనందమయ యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఆరాధన సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి సుజాత రమేశ్వరుడి కుటుంబము, బిడ్డలందరి కోసము, ఇంచలి అఖిల్ వారికి, మరి ఆదిత్య వారి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. కవిత శ్రీనివాసరుడు కుటుంబం, బిడ్డలందరి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు నుండి మల్లవరపు అమలరాజు కుమారుడు అయిన తేజ, రాహుల్ తేజ పిఆర్ విశ్వ కోసము, సునీల్ కుమార్ తల్లి అయిన పుష్ప మంచి ఉద్యోగము మ్యాచింగ్ కోసము వైశాఖి నుండి, చైతన్యకి మంచి ఉద్యోగాన్ని కోసం ఉపదేశానందోని వైశాఖి నుండి, కర్తి రామలక్ష్మి ఆనందరావు మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు నల్గొండ నుండి ప్రబలిగా మంచి ఉన్నత స్థానంలో చదవటానికి దైవజ్ఞానం కోసము, హైదరాబాద్ దుబాయ్ల నుండి రైని జైవర్ బిడల అయినట్టు మార్షల్ మరీఫా మార్కు బిడలందరూ దైవభక్తితో నడవడానికి, కడగం తేజారెడ్డి ఆస్ట్రేలియా నుండి ఉద్యోగాని కోసము, మరియు ఏబిపాలెం స్కూల్ నుండి గుంటూరు క్రిస్టీనా టీచర్ మంచి ఆరోగ్యాన్ని కోసము, హైదరాబాద్ నుండి లూర్దు మేరీ హౌస్ అమ్ముడబోవడానికి, అప్పుల బాధల నుండి విడుదల పొందడానికి, జడ్చర్ల మారేపల్లి నుండి కవిత తన కుమారుడు అయిన అజయ్ మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వరంగల్ నుండి రజనియా ఇన్నారెడ్డి కుటుంబము, నిఖిల్ రెడ్డికి మంచి ఫ్యూచర్ కోసము, మరియు మనోజ్ రెడ్డి హైదరాబాద్ నుండి ఉద్యోగాని కోసము, మరియు స్వప్న ప్రవీణ్ కుమార్ సంతాన భాగ్యాని కోసము, మరియు వరంగల్ విజయ మోహన్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. ఈ ధరల నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, గోళ జ్యోతి కీర్తి జోస్న తంబి వారికి మంచి ఫ్యూచర్ కోసము, గొరముచ్చ వినోద్ మంచి ఫ్యూచర్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. ఈదల నుండి సౌజన్య కుటుంబం శాంతి సమాధానం కోసము, వెల్లటూరు నుండి జ్యోతి టీచర్ బిడ అయినట్టు అనేతకి గవర్నమెంట్ ఉద్యోగం పొందడానికి, రాజేష్ మరి అజయ్ దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ బిజినెస్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ నుండి మేరీ శ్వేత ప్రవీణ్ కుమార్కి సంతాన భాగ్యాని కోసము, సుధారాణి భద్రాచలం నుండి కుటుంబాల శాంతి సమాధానం కోసము, రూబా హైదరాబాద్ నుండి హాస్మిగా ఐఐటి ఎగ్జామ్ రాస్తున్నారు, ప్రిపేర్ అవుతున్న మంచిగా చదవటానికి, మరియు ప్రవీణ్ కుమార్కు ఉద్యోగాని కోసము, పుష్పకుమారి సైమన్ హైదరాబాద్ నుండి కోర్టులో ఉన్నటువంటి కేసులను తొందర ముగించడానికి, అప్పబాధను విడుదల పొందడానికి, వారి హౌస్ అమ్మడిపోవటానికి, మంచుల ప్రతాప్ రెడ్డి గాల్గుండ నుండి వారు కట్టబోయిచున్నట్టుండే నిర్మించబడించుండే ఇల్లు తొందర నిర్మాణం పూర్తి చేయటానికి, మరియు సెలెస్టీన్ బాల రమేష్ కోసము, జయప్రకాష్ నిర్మల రాహుల్ కోసం ప్రార్థన సహాయడినారు. దేవుడు అనుగ్రహించిన మేలులకు, రాహులకు దేవుడు అనుగ్రహించిన మేలులకు కృతజ్ఞత తెలుపుతూ ప్రార్థన సహాయడి ఉన్నారు. ఏరవ ఆనందరెడ్డి హైదరాబాద్ నుండి తమ నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయడి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో వారందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మతో నింపండి. అమ్మ మరి మగార బాలేశ్వ జోజప్ప గార బిడ్డలందరి కోసం ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దర్శన గ్రంథ 21:3. ఇంకా దేవుడు మానవులతోనే నివసించును, వారే ఆయనకు ప్రజలు. స్వయముగా దేవుడే వారితో ఉండను, ఆయన వారికి దేవుడవును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా
శ్రీకాకుళం నుండి జీవరత్న ఎమ్మిల్ లావణ్య ఫిలిప్ సుబత్ కుటుంబం ప్రార్థన సహాయడి ఉన్నారు. కాకినాడలో ఉన్నటువంటి ప్రణతి అన్వేషరెడ్డి కుటుంబము మరియు నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ బిడ్డలందరి కోసము, నల్గొండ నుండి అభిషేక కీర్తన దంపతులు, మిథున్ ప్రియ నల్గొండ నుండి దంపతులు ప్రార్థన సహాయడి ఉన్నారు. గుంటూరు నుండి వస్తువి కుటుంబముల శాంతి సమాధానము, తమ కార్యములో దేవుని యొక్క ప్రణాళిక నిండుగా ఉండటానికి, మరియు నూతనపల్లి నుండి అందోని మార్తమ్మ బిడ్డ అయినటువంటి పూజిత మరియు పృథ్వీ దేవభక్తితో నడవడానికి, మరియు శృంగారెడ్డి బాల అను రాజేష్ వారి దంపతులకి సంతాన భాగ్యాన్ని కోసం, మరియా కావ్య జోసఫ్ రెడ్డికి సంతాన భాగ్యాన్ని కోసము, తుమ్మ మరియరెడ్డి ప్రణతికి గర్భఫలాన్ని కోసం, ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి, రోజమ్మ తమ బిడ్డలందరి కోసము ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ప్రేమ్ సాగర్ ఉద్యోగాని కోసము, స్వర్ణలత జైపూల్ రెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. తిమ్మావర రాజారెడ్డి రమ్య కోసం ప్రార్థన, మరియు మార్టిన్ మారీనా యూకే నుండి ఉద్యోగము, పిఆర్ విశ్వ కోసము, జ్యోతి సురేష్ బిడ అయినట్టు మేఘనికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం, మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. తరుణ్ రెడ్డి మంచి అలవాటు ఉండడానికి, సుజాత బుద్ధ సముద్రం అనే ప్రార్థన సహాయం అడిగినారు. దేవరాణి నాగరాజుకి మంచి ఆరోగ్యం ఉండటానికి, మరియు ఫరీదా బాలరెడ్డికి హైదరాబాద్ నుండి బిజినెస్ మంచిగా జరగటానికి, పవిత్ర అజిత్ రెడ్డి అప్పు బాధన విడుదల పొంది బిజినెస్ బాగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ఎలిజబెత్ నోయల్ కుమారుడికి మంచి ఆయురారోగ్యం ఉండటానికి, మరియు సిస్టర్ ఎమిల్డా కన్ను బాధల నుండి కంటి నొప్పిల నుండి విడుదల పొందటానికి, ఏరవ శౌరిరెడ్డి హైదరాబాద్ నుండి కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ నిగారిగా నక్షత్రం గుంటూరు నుండి ఆ కుటుంబంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నడవడానికి, దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. నవ్య వరంగల్ నుండి సువర్ణ కోసము మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. శ్యామల ప్రీతి మరియు ఆరోగ్యం స్టాఫ్ నేర్స్ ఎక్సమ్ రాసి ఉన్నారు. దైవ ప్రణాళిక ప్రకారం మంచి ఉద్యోగం పొందటానికి, మరి ఏరవ షౌరి నిగారికి మంచి ఉద్యోగాని కోసం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ మరరెడ్డి సునీత హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్ కుమారుడైన రూబేష్కి పిఆర్ విశ్వ కోసము, హైదరాబాద్ నుండి గొరంటెల విజయ నిర్మల ఉద్యోగాని కోసము, మరి గుంటూరు నుండి నల్గొండ నుండి తుమ్మ ఇన్నసమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ఏరవాళ్ళు ఊరుదు మీరి మంచి ఆరోగ్యాన్ని కోసము, నల్గొండ నుండి శాంతం మంచి ఆరోగ్యాన్ని కోసము, నల్గొండ నుండి చిలివమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, అనంతపూర్ నుండి మేరియమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, నల్గొండ నుండి ఆరోగ్యమేరి బిడ అయినటువంటి సుప్రియ శౌరెడ్డి కుటుంబంలో శాంతి సమాధానముతో సంతాన భాగ్యముతో ఉండటానికి, గుంటూరు నుండి శారద మంచి ఆరోగ్యము కుటుంబంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం అందరూ దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మతో వారందరిని నింపండి. అమ్మ మరియమ్మ గారు, బాలయేశ్వ జోజప్ప గారు, ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించి ప్రార్థించండి. ఎవర ప్రసాదం చేత అందండి మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దర్శన గ్రంథం 21:3 ఇంకా దేవుడు మానవులతోనే నివసించును, వారే ఆయనకు ప్రజలు, స్వయముగా దేవుడే వారితో ఉంటను, ఆయన వారికి దేవుడవును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమైకి అనంత యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా తిత్తరెడ్డి ఇన్నారెడ్డి అన్నమ్మ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ఆరోగ్యమ్మ మంచి ఫ్యూచర్ కోసము, రోహిత్ నిగారిగా కుటుంబంలో దేవభక్తితో ఉండడానికి, రమ్య మనోజ్ రెడ్డి
దేవుని యొక్క ఆశీర్వాదం ఉండటానికి, సుందరసేన వరంగల్ నుండి ప్రేమ లేదా కుటుంబాని కోసము, ఏరవాసి లీవమ్మ హైదరాబాద్ నుండి అప్పు బాధను విడుదల పొందటానికి, రవీంద్ర రెడ్డికి ఉద్యోగాని కోసము, రాజేష్ రెడ్డికి ఉద్యోగాని కోసము, అలెన్ సుందరమ్మ పెరంగిపురం నుండి సతీష్ రెడ్డికి సాఫ్ట్వేర్ బిజినెస్ మంచిగా జరపడానికి ప్రార్థన సహాయం అడిగినారు. రోజమ్మ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, తుమ్మ సుందరి తాలిచెరువు నుండి క్యాన్సర్ రోగం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సుధాకర్ రెడ్డి మరియు సుందర్ రెడ్డి వారికి దేవుని కృపావరం ఉండటానికి అనితా కిరణ్ హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. విజయ నిర్మల జోనిఫ్ దంపతులు ప్రార్థన సహాయం అడిగినారు. మేరీ ప్రళయగా ఉద్యోగం దేవుడు అనుగ్రహించి ఉన్నారు. ఇంకా శేషుబాబుకు కన్నడలో మంచి బిజినెస్ నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. వల్సా నెల్లూరు నుండి తమ నడిపించినటువంటి కార్యక్రమంలో ఆ అభిషేకం దేవుని యొక్క వరప్రసాదం ఉండటానికి, మరియు అరుణ నంద్యాల నుండి వినయ్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసము, మరియు సింధు రాజేష్ కుమారు హైదరాబాద్ నుండి అప్పు బాధను విడుదల పొందటానికి సంతాన భాగ్యాన్ని కోసము, మరియు స్మృతి మంచి మ్యాచింగ్ మరియు విశ్వ కోసము, శివ మంచి ఆరోగ్యాన్ని కోసము, జోసఫ్ జ్ఞానిరెడ్డి కొత్త ఉద్యోగాని కోసము, జోసఫ్ ప్రవీణ్ కుమార్ వైశాఖి నుండి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు తరుణ్ రెడ్డి చైతన్య సంతాన భాగ్యాన్ని కోసం సుజాత ప్రార్థన సహాయం అడిగినారు. సుందర్ నగర్ హైదరాబాద్ నుండి ఈ ఏరవ రాణి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, మరియు లిమా డయోన్స్ కేరళ నుండి బిడ్డల దైవభక్తితో నడవడానికి, మంచి ఉద్యోగం పొందటానికి, లోర్దు మీద హైదరాబాద్ నుండి ఫినాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, రోస్లీన్ హైదరాబాద్ నుండి బాలా డేవిడ్ కీర్తి బిడ్డల మంచి ఉద్యోగాని కోసము, ఇన్నారెడ్డి చేసినటువంటి బిజినెస్ మంచిగా జరగటానికి, శోభరాణి వరంగల్ నుండి మంచి అలవాటు సుందరెడ్డికి దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరిని నింపండి. అమ్మ మరి అమ్మగార బాలేశు జోజపగార వారు ఆశీర్వదించి అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండని మరి వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భవలము యేసు ఆశీర్వదింపబడిన వారావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్ఞక మాత, పాపాత్మలమైండట మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె. దర్శన గ్రంథం 21:3. ఇంకా దేవుడు మానవులతోనే ఉండను, మానవులతో నివసించును, వారే ఆయనకు ప్రజలు, స్వయముగా దేవుడే వారితో ఉండను, ఆయన వారికి దేవుడగును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్న. మరి ముఖ్యంగా గాగలర్పూర్ నుండి పోతురెడ్డి శ్రావణ్ జోసఫ్ శౌరెడ్డి కుటుంబము అబ్బాయికి మంచి మ్యాచింగ్ కోసము, పిఆర్ విశ్వ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. జి బాలస్పందన ప్రదీప్ రెడ్డి విశ్వ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. దిలీప్ అవినేశ్వర్ రెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. లండన్ నుండి ఆశిష్ కుమార్ మంచి ఉద్యోగం మ్యాచింగ్ కోసము, మరియు కర్ణశ్రీ నీట్ ఎగ్జామ్లో ఉన్నత స్థానం పొందడానికి, డోని నుండి శేఖర్ రెడ్డి మరియు ఉషారాణి వారికి రావాల్సినటువంటి డబ్బు తొందర తీసుకొని వాళ్ళు తిరిగి ఇవ్వటానికి కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. అనితా కిరణ్ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొంది బిడ్డలకి మంచి ఫ్యూచర్ ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ నిర్మల జ్యోతి హైదరాబాద్ నుండి గౌతమ్ రెడ్డి కుటుంబానికి దేవుడు ఆశీస్సు అనుగ్రహం నిండుగా కావాలి కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. ట్రీఫా టీచర్ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యం కోసం, స్టెల్లా మేరీ నల్గొండ నుండి బిడ అయినటువంటి ప్రణతి జ్యోతికి మంచి ఉద్యోగాని కోసము, ప్రియాంక హైదరాబాద్ నుండి మంచి ఉద్యోగాని కోసం, మేరీ రాణి ప్రేమ్ కుమార్కి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి
మేరీ రాణి బిడ అయినటువంటి అనిధికి మంచి ఉద్యోగాని కోసము, అశోక్ రెడ్డి స్వప్న వారికి కుటుంబం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. నిర్మల హైదరాబాద్ నుండి సంపత్ కుమార్కి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మేరీ హైదరాబాద్ నుండి కోర్టులో ఉన్నటువంటి కేసులను తొందర పూర్తి కావటానికి ప్రార్థన సహాయం అడిగినారు. సునీత ప్రతాప్ రెడ్డి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, జ్యోతి రాయపరెడ్డి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. సుచరిత విజయ సాగర్ హైదరాబాద్ నుండి అప్పు బాధను విడుదల పొందటానికి, అనిత కిరణ్ హైదరాబాద్ నుండి వారి యొక్క దేవుని మహిమ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరు దైవ విషయం పొందటానికి, ఫరీదా మంచి ఆరోగ్యాన్ని కోసం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ఫరీదా సున్నర్ హైదరాబాద్ వరంగల్ నుండి వారి యొక్క బిడలైనటువంటి మరియా సుహాని మరియు సాని పోల్ దైవభక్తితో నడవడానికి మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి విజయ నిర్మల జోనెఫ్ కుటుంబం హైదరాబాద్ నుండి, ప్రమీల తాలేపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు శ్రావంతి చిన్నపరెడ్డి హైదరాబాద్ నుండి బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సందీప్ రెడ్డి హైదరాబాద్ నుండి యూఎస్లో ఉద్యోగాని కోసము ఫరీదా తరపున ప్రార్థన సహాయం అడిగినారు. మరియు రత్న మేరీ బిడ అయినటువంటి రత్న కుమారికి మంచి మ్యాచింగ్ మరియు శ్రీకన్యకి యూఎస్లో ఉద్యోగాని కోసము, శృతి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరినీ అనుగ్రహించండి. మరి అమ్మగార బాలయేసువ జోజప్ప గార వారందరినీ అనుగ్రహించి ఆశీర్వదించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరి వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండట మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దర్శన గ్రంథం 21:3. ఇంకా దేవుడు మానవులతోనే నివసించును, వారే ఆయనకు ప్రజలు, స్వయముగా దేవుడు వారితో ఉండును, ఆయన వారికి దేవుడు అవును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమైక ఆనందమయ యోగ్యత బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా లూర్ద రెడ్డి జ్యోతి హైదరాబాద్ నుండి అప్పు బాధను విడుదల పొంది వారు నడిపించిన హాస్టల్ మంచిగా రన్నింగ్ కోసము, భారతి అమరావతి నుండి కావ్య అంజలికి మంచి చదువు కోసము, దీపక మరియు రమణయ్య దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. ప్రభాకర్ రావు విజయవాడ నుండి సింధు కోసము మంచి ఉద్యోగము, మ్యారేజ్ కోసము, మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు తిమ్మాపురం తేజారెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగినట్టు భార్గవరెడ్డి సహజ సంతాన భాగ్యాన్ని కోసం ఖమ్మం నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు భవాని హైదరాబాద్ నుండి సౌమ్య కోసము, మరియు వినేశ్వరెడ్డికి మంచి అలవాటు ఉండటానికి, మరియు శివరెడ్డికి బ్రైట్ ఫ్యూచర్ ఉండటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కె ఆరోగ్యరెడ్డి శోభారాణి హైదరాబాద్ నుండి కె జోస్న కోసము మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు నుండి ఏరవ లేదా రాయపరెడ్డి కుటుంబము, ప్రణీల్ రెడ్డికి సందీప్ రెడ్డికి వారు చేసినటువంటి బిజినెస్ మంచిగా జరగటానికి, మరియు సుందరి ఇన్నారెడ్డి తాలేపల్లి నుండి వారి యొక్క హౌస్ కట్టుతున్నారు, తొందరలో పూర్తి చేయడానికి ప్రార్థన సహాయం అడిగినారు. శృతి సందీప్ రెడ్డి తాము నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి మరిదా సుశీలమ్మ కుటుంబం కుమారులు అయినటువంటి హరి మురళి బ్రైట్ ఫ్యూచర్ కోసము, కర్నూలులో ఉన్నటువంటి జయన్న తమ యొక్క కోరికలు తమ యొక్క బిజినెస్ మంచిగా జరగటానికి, మరియు నూతనపల్లిలో ఉన్నటువంటి జయన్న అన్నమ్మ కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్లో ఉన్నటువంటి దయాకర్ రెడ్డి రాజదీప్తి కుటుంబము, ప్రణతి చందనరెడ్డి వారికి, మరియు ప్రౌళవి తుమ్మ బాల దిలీప్ రెడ్డి దంపతులందరూ క్షేమంగా దైవభక్తితో నడవడానికి, నెల్లూరు నుండి శీర్ష మంచి ఆరోగ్యాన్ని కోసము, మిలిటరీ కాలేజీ ఉన్నటువంటి సెయింట్ బ్రిజిట్ కాన్వెంట్ అధికారులు ప్రార్థన సహాయం అడిగినారు.
అదురి ఫుర్జన్ రెడ్డి నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి 5th అన్యా మేరీ ప్రణతికి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. రాజారెడ్డి మరియ గొరైతే హైదరాబాద్ నుండి కుటుంబంలో శాంతి సమాధానం కోసము. విమల కుమారి శ్రీకాకుళం నుండి బిడల కోసము ప్రార్థన సహాయం అడిగినారు. తణుకు నుండి విశ్వరావు అరుణ్ మేరీ కుటుంబము తమ కుమారుడు కోడలు మరియు బిడ మనవుడు మరి బిడలందరి కోసము ప్రార్థన సహాయం తణుకు నుండి అడిగి ఉన్నారు. శేషిబాబు నిర్మలదేవి దైవసేవ చేయడానికి కావలసిన ఆయురారోగ్యం దైవభక్తి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఇన్నమ్మ తమ ప్రాజెక్ట్ వరకు తొందర పూర్తి చేయడానికి. ప్రభాకర్ రెడ్డి రోజా వరంగల్ నుండి అఖిల్ రెడ్డికి దివ్య ఫారిగి వారికి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో వారందరిని ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారిని నింపండి. అమ్మ మరియమ్మ గారు, బాలయేశ్వ, జోజప్ప గారు వారందరిని ఆశీర్వదించండి. దేవర ప్రసాదం చేతాండని మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండట మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె. దర్శన గ్రంథం 21:3. ఇంకా దేవుడు మానవులతోనే నివసించును, వారే ఆయన ప్రజలు. స్వయముగా దేవుడు వారితో ఉండను, ఆయన వారికి దేవుడవును. అబ్బా తండ్రి యేసు నామములు ఈ వాక్యమైక ఆనందమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా అఖిల జోసఫ్ రెడ్డి కుటుంబము నల్గొండ నుండి ప్రార్థన సహాయ వరంగల్ నుండి దిలీప్ రెడ్డి సంధ్య దిలీప్ కుటుంబాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినట్టు మంచుల సుధాకర్ రెడ్డి కుటుంబం వరంగల్ నుండి ప్రార్థన సహాయ అప్పుబాధను విడుదల పొందటానికి. ఏరవ జ్యోతి నిర్మల హైదరాబాద్ నుండి కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రదీప్ కుమారు షామిల హైదరాబాద్ నుండి దేవుడు అనుగ్రహించిన బిడకి కుమారుడు నిండుగా దైవభక్తితో నడవడానికి దేవుడు సుఖప్రసవ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. చిన్నమ్మ నల్గొండ నుండి ప్రవళికకి గవర్నమెంట్ ఉద్యోగం పొందటానికి. ప్రదీప్ పేద కుటుంబాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. సుమలద శ్రావణరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు వైమేరి భాస్కర్ రెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి. యాగిలపురం లిల్లీ మేరీ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. అందోని రెడ్డి నక్షత్రం కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. అందోని వెల్డింగ్ చేసిన హైదరాబాద్లో సహోదరుడు బిడల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సిస్టర్ ఫాతిమ, విజయలక్ష్మి మరియు సునిత మరియా ప్రార్థన సహాయం అడిగినారు. వారు దైవభక్తితో ఇంకా చాలా సేవ చేయడానికి కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగిన స్వర్ణలత సుదీప్ కోసం మంచి ఆరోగ్యాన్ని కోసము. నంద్యాలలో ఉన్నటువంటి ఫాతిమ విజయ్ భర్త అయినటువంటి భరతకి మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. ట్రీస్వా బిలోమిన హైదరాబాద్ నుండి ఫీవర్ కోసము. మంచి ఏరవ విజయకుమారి మరియు చిన్నపరెడ్డి తాళిచెరువు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి. ప్రవీణ్ ప్రణది సంతాన భాగ్యాన్ని కోసం తాళిచెరువు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మార్గరేట్ హైదరాబాద్ నుండి రూపాయి తల్లికి రోగ బాధల నుండి విడుదల పొందటానికి. పస్సుల వంశీ కోసము రాణి హైదరాబాద్ నుండి మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు భవానీ సుజన్ కుమార్కి దేవి కృపతో అడవడానికి. మరియు మంచుల సునీల్ రెడ్డి వరంగల్ నుండి అప్పబాధను విడుదల పొందటానికి. భరది సుజిద్ అఖిల్ వారికి మంచి మ్యాచింగ్ మంచి ఉద్యోగము కోసము ప్రార్థన సహాయం అడిగినారు. నవీన్ ఫరీదా మంచి దేవుని భక్తితో నడవడానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినాడు. దీప్ ఎలిజబెత్ దేవభక్తితో నడవడానికి. సందీప్ రెడ్డి తాళేచెరువు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. జ్యోతి ఢిల్లీ నుండి వారు నడిపించినటువంటి బిజినెస్ మంచిగా జరగటానికి. మరియు అనూబ్ అనురాగ్ మంచి ఉద్యోగాని కోసం బి ఆలయ నుండి అరుణ ప్రార్థన సహాయం అడిగినారు. రంజిత్ కుమారు రంగపాలెం నుండి
యుఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. మరియమ్మ గారు, బాలయేశో, జోజప్ప గారు వారందరి కోసం ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దర్శన గ్రంథం 21:3. ఇంక దేవుడు మానవులతోనే నివసించును, వారే ఆయనకి ప్రజలు, స్వయముగా దేవుడే వారితో ఉండను, ఆయన వారికి దేవుడవును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమికి అనంత యోగిదిని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి జ్యోతి రవి కుటుంబము, ఈర్షుద శ్రీకృష్ణ వారి నీట్ ఎగ్జామ్లు మంచిగా రాయటానికి, ఉన్నత స్థానం పొందటానికి, మరి అన్నమ్మ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు హత్తువా అన్నమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. కానడైలో ఉన్నటువంటి దివ్య జోసఫ్ దేవుడు అనుగ్రహించిన సంతానాన్ని, గర్భఫలాన్ని దేవుడు కాపాడాలని కోరుకుండా ప్రార్థన సహాయం అడిగినారు. మరియు స్వర్ణ మేరీ కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. అంతోని రెడ్డి కరీంనగర్ నుండి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఖమ్మం నుండి బాటకేరి నాగమణి మరియు ప్రసాదరావు, విజయ రోషన్ కుటుంబము శాంతి సమాధానం దేవభక్తితో నడవడానికి, అరుణ రాజారెడ్డి కుటుంబము వినయ కుమార్ రెడ్డికి, హారికకి మంచి ఆరోగ్యాన్ని కోసము, అందోణి రెడ్డి నక్షత్రం కుటుంబము అభినయ్కి మరియు మరియా మనుసుని ప్రశాంతి వారు నల్గొండ నుండి వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, ఆరోగ్యమ్మ జంగమ నుండి కుమారుడికి పిఆర్వి కోసము, ఉషా అలెన్ ఆస్ట్రేలియా నుండి కార్తీయాని జోన్వియాని యుగంధర్ రెడ్డికి ప్రాజెక్ట్ వర్క్ తొందర పూర్తి చేసి వారి యొక్క హౌస్ అమ్ముడిపోవటానికి, ముత్తు సముద్రమైన సుజాత, కోటపల్లి నుండి శైలజ మరియు వరంగల్ నుండి పి బాలారెడ్డి మరియు నిర్మల శిల్వారెడ్డి శంషాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్రాత్మతో నింపండి. అమ్మ మరియమ్మ గారా, బాలయేశువ, జోజప్ప గారా వారందరినీ ఆశీర్వదించి అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునో సదాకాలము మీకే స్తోత్రము కలిగినగాక. ఆమేన్. పునీత లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 11 నుండి దైవవచనములు. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 11 నుండి దైవవచనములు. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తిగుడెలలో చుట్టబడి పశువుల తొట్టుల్లో బడుపడి ఉండుట మీరు చూచుదురు. ఇదే మీకు ఆనవాలు అనను. వెంటనే ఆ దేవదూతలతో పరలోక దూతలు సమూహము ప్రత్యక్షమై సర్వోన్నతిని ఇట్లు స్తుతించెను. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమును ఆయన అనుగ్రహమునకు పాత్రలుగు వారికి శాంతి కలుగునుగాక. దేవదూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళి పిదప ప్రభు మనకు ఎరుగుపరచిన సంఘటనలను చూచుటకు బెత్లెహేమునకు వెళ్ళదము అని గొర్రెలలో తమలో తాము అనుకొనిరి. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరండి ఉన్న శిశువును కనుకొనిరి. ఇది
క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలిగిన గాక. క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడలారా, మొట్టమొదటిగా మీకందరికీ హృదయపూర్వకంగా డివైన్ ధ్యాన కేంద్రం తరపున నూతన సంవత్సర పండగ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. అలానే అమ్మ మరియమ్మ గారి యొక్క పండగ శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తున్నాం. బిడలారా, 2024 సంవత్సరం మన నుండి గతించిపోయినప్పుడు ఇదిగో దేవుడు మనతో పాటు ఉంటున్నారు. అలానే దేవుడు మన కోసము ఇదిగో పశుల పాకెలో ఒక శిశు పుట్టినాడు అనేటువంటి సందేశాన్ని దైవదూత అక్కడే ఉన్నటువంటి కాపరులకు తెలియచేశారు. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 11వ వాక్యములో మనం చూస్తున్నట్లయితే దావీదు వంశములో ఉన్నటువంటి ఒక శిశువు మీకు ఆ పశుల పాకెలో జన్మించినాడు. ఆనవాళ్ళు కూడా చూపిస్తున్నాం. ఇదిగో తొట్టిలో పరండి ఉన్నటువంటి పశుల పాకెలు ఉన్నటువంటి శిశువే నీకు ఆ జన్మించినటువంటి కుమారుడే మీకు రక్షకుడు. ప్రేలారా, అది చెప్పిన తర్వాత ఆ దైవదూతలతో పాటు పరలోకములో ఉన్నటువంటి ప్రతి అనేక దైవదూతలు వచ్చి ఒక స్తోత్ర గీతం పాడుతున్నాం. సర్వోన్నతిని మహిమ, ఆ మహిమ గీతం పాడుతూ ఇదిగో దేవుని యొక్క సంతోషము, పరలోకములో ఉన్న సంతోషము, భూలోకములో ఇదిగో దేవుడు కనికరం చూపించినారనేటువంటి సద్వార్త తన బిడ్డలకి తెలియచేస్తున్నాం. ఆ దైవదూతల మళ్ళా వెళ్ళిపోయినప్పుడు ఆ గొర్రెల కాపులే చెప్పినటువంటి మాట ఏమిటండి? అది 15వ వాక్యములో మనం చదువుతున్నాం. వారి శిశువును గురించి విన్న విషయములనల్లా వెల్లడించిరి. 15వ వాక్యం అది కాదు కదా, చూడండి. ఆ దైవదూతల వెళ్ళినప్పుడు ఇదిగో మనకు బెత్లెహేము వరకు వెళుతాం, ఆ దైవదూతలు చెప్పబడినటువంటి కార్యాలు ఒక్కసారి మనం చూస్తామని అనుకొని వారు అక్కడి నుంచి బెత్లెహేముకి వెళుతున్నారు. దేవదూతలు తమ యొద్ద నుండి చూడండి, అక్కడే దైవదూతలు తమ యొద్ద నుండి వెళ్ళిపోయినప్పుడు వారు అక్కడే ఆ బెత్లెహేముకి వెళ్ళి ఆ దైవదూత చెప్పినటువంటి ఆ గుర్తు ఆ ఆనవారు వెతకి వారు వెళ్ళి ఆ శిశువుని ఆరాధిస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యం ప్రియలారా. రక్షకుడు జన్మించినాడు, ఆ సత్యం పరలోకములో ఉన్నటువంటి దైవదూతలు తెలియజేసినప్పుడు ఈ లోకములో దిక్కులేని వారు, ఒక అడ్రస్ లేని వారు అందరితో ఇదిగో చాలా విధాలుగా సమూహములో చాలా విధాలుగా నిగ్లెక్ట్ చేసినటువంటి ఒక సమూహమే గొర్రెల కాపురులు. రాత్రి పౌలు వారు ఇది గొర్రెలతో పాటు ఉండి వారి జీవిత త్యాగం చేసి నడిచినటువంటి వారికి సొంతమైన ఊరు లేరు. అటువంటి వారికి ఏకైక ఆశ్రయం గొర్రెలే, వారికి జీవము గొర్రెలే. ఆ గొర్రెల్ని కాపాడుకొని వారికి జీవితాన్ని గడుపుతున్నా వారి ఈ లోకములో వేరొక ఆశ లేదు. వారికి ఏకైక ఆశ్రయము, ఏకైక గమ్యము గొర్రెల్ని సురక్షితంగా కాపాడుకొని ఆ యజమానుడికి అప్పచెప్పటమే. ఇప్పుడు ఆ దైవదూతలు చెప్పినప్పుడు అది విని వారిలో ఏదో ఒక అగ్ని జ్వలించింది, ఆ మంట వచ్చింది. ఇదిగో మనము ఆ రక్షకుడిని చూడాలి, మనకు విడుదల ఇచ్చినటువంటి రక్ష ఇచ్చినటువంటి ఆ రక్షకుని చూడడానికి వారు ఇదిగో ఆ బెత్లెహేముకి వెళుతున్నారు. చూడండి, వారు అప్పుడు చేసిన క్రియలు ఏమిటి? వారికి జీవానికి తుల్యంగా ఉన్న సమంగా ఉన్న గొర్రెల్ని విడిచిపెడుతున్నా. ఈ భూలోకంలో వారికి జీవం ఇచ్చేది ఆ గొర్రెలే.
ఈ లోకములో వారికి ప్రాణమిచ్చేది ఆ గొర్రెలే. ఈ లోకములో వారికి ఆ సర్వస్వమైనది ఆ గొర్రెలే. ఆ గొర్రెలని వారు వదిలిపెట్టి దేవుడు చెప్పబడినటువంటి కార్యాలు, దేవుని యొక్క మాట వెదకి వెళ్ళినటువంటి గొర్రెల కాపురులు. ప్రియులారా, యేసయ్య మన హృదయములో పుట్టాలంటే మనము ఇప్పటి వరకు ఏదేదాన్ని మనం వెదక్కి ఉన్నారు, ఆ వెదక్కినటువంటి కార్యాలు మనం వదిలికొని ఆ యేసయ్య శబ్దాన్ని మనం విన్నప్పుడు యేసయ్య మనల్ని పేరెత్తి పిలుస్తారు. ప్రియలారా, యెషయా గ్రంథముల 43వ అధ్యాయం 4వ వాక్యముల ప్రభు తెలియచే 43వ అధ్యాయం 1వ వాక్యముల ప్రభు చేయటం ఏమనగా, యాకోబా, ఇప్పుడు నిన్ను చేసిన దేవుడిట్లను అనిచున్నాడు. ఇశ్రాయేలు, నీకు రూపమిచ్చిన దేవుడిట్లు పలుకుచున్నాడు. నీవు భయపడకము, నేను నిన్ను విమోచించి తిని, నేను నిన్ను పేరెత్తి చూడండి, దేవుడు మనల్ని పేరెత్తి పిలిచి తన దగ్గరికి తీసుకొని వస్తున్నాం. కానీ పేరు పిలిచినప్పుడు మనకు అది ఎందుకు అనుభవించటం లేదండి? ఈ లోక ఆశాపాశలో మన మనస్సు, మన యొక్క హృదయాన్ని మునిగిపోతున్నా. గొర్రెల కాపురికి ఏకాశ్రయమైనది. వారికి గొర్రెలు అయితే కూడా దేవుని యొక్క వాణి, దేవుని యొక్క శబ్దం వినిపించిన వెంటనే వారు అది వదిలిపెట్టి ఆ బెద్దలహానికి వెళుతున్నాం. ప్రియలారా, ఆ రాత్రి కాలంలో వారు వెళుతున్నా, ఆ నిమిషంలో వారు వెళ్ళిపోతున్నా. యేసయ్య అంటున్నారు, యేసయ్య గ్రంథములో 43వ అధ్యాయం 4వ వాక్యములో 43వ వాక్యములో, నీ అమూల్యమైన వాడవు, నేను నీ కొరకు మారుగా నరులను త్యజించెదను, నీ ప్రాణములకు బదులుగా జాదులను త్యాగము చేయుదును. నీవు నా నేత్రములను అమూల్యమైన వాడవు, నేను నిన్ను ప్రేమింతును, నిన్ను సన్మానింతును. నేను నిన్ను ప్రేమింతును. ప్రియులారా, అమూల్యమైన వాడవు నీవు నాకు నా దృష్టిలో అమూల్యమైన వాడవు. అమూల్యమైన వాడవు కనుక నీ ఎక్కడికి వెళుతుండే ఇదిగో నా దృష్టి నీ మీదే ఉంటుంది. యెషయా 45వ అధ్యాయం 3వ వాక్యముల ప్రభు తెలియజేయడం ఏమనగా, చీకటి తాపులలో రహస్యముగా దాచి ఉంచిన నిధులను నీ వశము గావించదను. అప్పుడు నీవు నేను ప్రభుడనని తెలుసుకుందువు. నీవు నే ప్రభుడని తెలుసుకుంటావు. నీ కానీ అసాధ్యమైన కార్యాలు నేను చేసినవాడు, నీ తోడుగా ఉండి. కీర్తనలో 16వ అధ్యాయం 8వ వాక్యముల ప్రభు తెలియచేది ఇది 16:8. అప్పుడు దేవుడు చెప్పటమేమగా, ఇదిగో ప్రభుని నిత్యము నా కనుల ఎదుట నిలుపుకొందును. చూడండి, మన దేవుడు పేరెత్తి పిలవటం మాత్రం కాదు బిడ్డలారా, మన ఆ అమూల్యమై వాడుగా ఉండి దృష్టి ద్వారా మనం చూచటం మాత్రం కాదు, దేవుని యొక్క చూపులో మనం నిలబడుతున్నా. ఇప్పుడు మనం దేవుని చూడటం లేదు, కానీ దేవుడు మన మీదే దృష్టి ఉంచుకొని ఉంటున్నా. అందుకే కీర్తనలో మనం 16వ అధ్యాయము 5, 6వ వాక్యములో, ఇదిగో దేవుడే నాకు వర్షభూమి, నాకు పానపాత్రము, నా ప్రాణము అతని అధీనమున ఉన్నది. ఆ ప్రభు అధీనములో నా ప్రాణమున్నది, నా సొంతమైనది నాకు లేదు. అప్పుడు దేవుడికి ప్రియమైన బిడ్డలమే మనం. అందుకే దర్శన గ్రంథముల 21వ అధ్యాయం 3వ వాక్యముల ఈరోజు మనం చదివి ఉన్నాం. ఇదిగో ఇంకా దేవుడు మానవులతోనే నివసించిన దేవుడు ఇదిగో రక్షకుడుగా ఈ లోకానికి పుట్టియాడు. ఆ మానవులతోనే నివసించును. ఇంకా వారే ఆయనకి ప్రజలు. స్వయముగా దేవుడే వారికి ఉన్నాడు. ఆయన వారికి దేవుడు అవును. ఇంకా వారికి దేవుడుగా ఉంటున్నాడు. చూడండి, ఆ దేవుని యొక్క ఆశీర్వాదకరమైన మాటలు ఇది. ఆ దేవుడు తన ప్రియమైన బిడ్డలకి మాత్రం ఇచ్చిన అమూల్యమయుడు అయినటువంటి వాడికి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇది. మన నిర్గమకాండములో 3వ అధ్యాయములో మోషే దేవుడు పిలుస్తున్నారు. ఒక లక్ష్యం ఉంది, ఒక గురి ఉంది. మనం అమూల్యవాడుగా ఉన్నప్పుడు మన కుటుంబానికి మనం సేవ చేసినటువంటి చోటులో, మన ఉద్యోగం చేసిన చోటులో మన అమూల్యవాడుగా దేవుడు మనల్ని కాపాడినప్పుడు ఒక లక్ష్యం ఉందండి, ఒక గురి ఉంది. ఇదిగో మోషే ప్రవక్త అంటున్నారు, నేను బాలుడు, నాకు ఇటువంటి పెద్ద కార్యాలు చేయటానికి నాకు యోగ్యుడు కావాడు కాను.
కానీ ప్రభు చేయటమేమో నిర్గమకాండం 3వ అధ్యాయం నిర్గమకాండం 3వ అధ్యాయం చదువు 9 నుండి 12 వాక్యం వరకు. అంతటా ఫరో కూతురు ఆ తల్లితో, ఈ బిడ్డను తీసుకొని వెళ్ళము, నా కుమారుడుగా వీనికి పాలు గుడుపము, నీకు జీదము ముట్టినట్లు చూతును అని చెప్పను. ఆ హెబ్రీయ స్త్రీ శిశువిని కొనిపోయి పాలిచ్చి చూడండి 3వ అధ్యాయము 9 నుండి 12 వాక్యములో, ఇదిగో దేవుడు మోషే ప్రవక్తను పిలుస్తున్నారు. పిలిచినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడే శిశువు పెరిగి పెద్దవాడైన తర్వాత ఆమె అతనిని రాజకుమారి గడక తీసుకొని వచ్చను. రాజపుత్రి అతనిని కన్న కొడుకు మాదిరిగా చూచుకొనను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సోదరుల, దేవుని మీదే మనం ఆధారపడి మనకు ఈ లోకములో విలువై ఉన్న కార్యాలన్నిటినీ దేవుని సమర్పించినప్పుడు, మనకి ఈ లోకములో ఉన్నప్పుడు ఉన్న బాధలు, సమస్యలు అన్నిటి నుండి విడుదల పొందడానికి సాధ్యమవుతుంది. యోహాన్ గారు రాసిన సువార్తలో 14వ అధ్యాయం 1వ వాక్యములో, యోహాన్ గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 1వ వాక్యములో, యేసు వారితో, మీ హృదయమును కలవరపడని నీయగుడు, దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. ప్రభువుని మీరు విశ్వసించాలి, అప్పుడు మీరు నన్ను విశ్వసించవచ్చు. నేను చెప్పినటువంటి మాటలో మీరు నడవచ్చు. దేవుని విశ్వసించి మీరు దేవుని మీద ఆధారపడి ఆ మాట ప్రకారం జీవించండి. మత్తాయి గారు రాసిన సువార్తలో 1వ అధ్యాయం 21వ వాక్యములో ప్రభు యేసు పుట్టినప్పుడు ఇదిగా ఆయన వచ్చి చేసిన కార్యం ఏమిటి అని తెలియచేశారు. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము, ఎలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. చూడండి, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఎందుకు ఆయన ఈ లోకానికి ఒక గురి ఉంది. గురి ఏమిటండి? లోకములో ఉన్న మానవుల యొక్క పాపములు తొలగించటానికి. తొలగించటానికి వచ్చినటువంటి యేసయ్యకి దేవుని నుండి వచ్చినప్పుడు దైవహితం ఒకటి ఉంది, దైవ సంకల్పం ఉంది. తండ్రి యొక్క ఒక సంకల్పం ఉంది, నా బిడ్డల్ని రక్షించాలని. అందుకే యోహాన్ గారు రాసిన సువార్త 1:29 స్నాపకుడు యోహాను యేసయ్య గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నా. ఇదిగో యేసయ్య ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఇదిగో లోకము యొక్క పాపములు పరిహరించుడు దేవుని గొర్రెపిల్ల, దేవుని యొక్క గొర్రెపిల్ల. కాబట్టి పాపాని కోసం చంపబడటానికి ఉన్నటువంటి వాడు, ఇదిగో దైవ సంకల్పానుసారం దేవుని యొక్క గొర్రెపిల్లగా మారి దేవుని యొక్క సంకల్పానుసారం ఆ పాపము నుండి విడుదల ఇచ్చినటువంటి రక్షకుడు. ఇదిగో ఆ రక్షకుడు కోసమే తమలో ఉన్న పాపములు, తమలో ఉన్న బాధలు, తమలో ఉన్న రోగములు అన్నిటినీ వారు పక్కకు ఉంచుకొని ఆ దేవుని యొక్క శబ్దం విన్న వెంటనే వారు బెత్లెహేముకి వెళ్ళారు ఆ రక్షకుడిని చూడడానికి, ఆ రక్షకుని కడికొడ్డి దేవుని యొక్క ఆనందం పొందుటానికి, ఆ సంతోషం పొందుటానికి, అలాగే వారిలో ఉన్నటువంటి మానసిక బాధల నుండి విడుదల పొందుటానికి వారు తక్షణమే వారిలో ఉన్నటువంటి వారికి విలువ ఇచ్చినటువంటి ఆ గొర్రెలు విడిచిపెట్టి తమ జీవితంలో విలువ ఇచ్చినటువంటి ఏమేమి కార్యానికి విలువ ఇస్తున్నారో అదన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో వారు వెళ్ళారు. అప్పుడు వారికి అన్నాడు వరకు దొరకలేని ఆత్మీయ శక్తి, ఆత్మీయ ఆనందం వారు పొంది ఉన్నారు బిడలారా. కావున ఈ సమయంలో మనం నూతన సంవత్సరములో అడుగుబట్టిన సమయంలో మన జీవితంలో మనకి లోకం ఇచ్చినటువంటి మన దృష్టికి విలువై ఉన్న కార్యాలు దైవ దృష్టికి విలువ ఉండకపోవచ్చు. కాబట్టి దేవుడికి విలువై ఉన్న ఆ దైవ వాక్యాన్ని పట్టుకొని దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నించండి. ఆ వాక్యములో దేవుని యొక్క శబ్దం ఉంది, స్వరం ఉంది, దేవుని యొక్క వాణి దానిలో ఉంది. అది దైవ జీవమే, ఆ దేవుని యొక్క జీవమే అది. ఆ జీవం మనం పొందినప్పుడు మనలో
అనుదినం దివ్య పవిత్ర బలి పూజ ద్వారా ఆ శక్తి మనకు అనుభవించడానికి సాధ్యమవుతుంది. దేవుని యొక్క సాన్నిధ్యం పొందటానికి సాధ్యమవుతుంది. యోహాను గారు రాసిన సువార్త 6:27-57 వాక్యముల ప్రభు తెలియజేస్తున్నాయేమనగా, జీవము గల తండ్రి నన్ను పంపను, నేను తండ్రి మూలమని జీవించుచున్నాడు, అట్లే నన్ను భుజించిన వాడు నా మూలమున జీవించును. ప్రియలారా, ఆ తండ్రి అప్పుడు నమ్మన జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియలారా, ఈ సమయంలో మన ఈ 2024 సంవత్సరం దేవుడు చేసిన మేలులన్నిటిని గుర్తించి మనలో బాధలు, సమస్యలు, రోగములు, కష్టములు, మనలో కట్టుకొనబడినటువంటి పాపములన్నిటిని సమర్పించి, ప్రభువా నా మీద కరుణించండి నేను ప్రార్థిస్తాం. గుడి చేయి పైకైతే, అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించండి, ఆశీర్వదించినందుకు నీకే వందనములు, నీకే స్తోత్రము. కరుణామయుడ దేవా, మీరు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి ఆ వాక్యాన్ని అనుదినము గ్రహించుకొని శ్రవించుకొని నీకు సర్వదా సేవ చేయటానికి కృపను దయచేసి అనుగ్రహించండి. గొర్రెల కాపరిలో మీ శబ్దము, మీ యొక్క స్వరము విన్న వెంటనే ఆ చోట వారుకున్నటువంటి విలువ అయినటువంటి గొర్రెలన్నిటిని విడిచిపెట్టి దైవ సన్నిధిలో వెళ్ళినట్లుగా మేము కూడా మాలో ఉన్నటువంటి ఈ లోహానికి సంబంధించిన కార్యములన్నిటిని విడనాడి మీ శబ్దాన్ని, మీ యొక్క స్వరాన్ని, మీ యొక్క ఆత్మను పొందటానికి కృపను మాకు దయచేసి అనుగ్రహించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియలారా, మద్యపానము వలన ఏ 6 కుటుంబములో శాంతి సమాధానముతో ఉన్నటువంటి 6 కుటుంబములో మీరు తరచుగా ప్రార్థన చేసి దేవుని యొక్క కృప పొందాలని ప్రభు కోరుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. వారి యొక్క కీడు వలన ప్రార్థన మాత్రం ఆప్ చేయకుండా మీరు స్థిరముగా ప్రార్థన చేస్తేనే విడుదల వస్తుంది అని ప్రభు సందేశాన్ని ఇస్తున్న. ప్రైజ్ ది లార్డ్. తలనొప్పితో బాధపడుతున్నటువంటి ఇద్దరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అరికాలిలో కాలు చాలా నొప్పితో ఉంటున్నా, నడవనీయకుండా ఉంది, అటువంటి ఒక్కరిని దేవుడు తాకి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఊపిరితిత్తులో ఊపిరి లాగటానికి ఇబ్బంది అయిన ఒక సహోదరుని తాకి దేవుడు స్వస్థత ఇచ్చి అనుగ్రహిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 6 మందికి చేయి పైకెత్తడానికి కుదరలేని ఆ వ్యక్తులకు దేవుడు కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక్క వ్యక్తికి చేయిలో ఉన్న వెరలు మూవ్మెంట్ లేదు, అటువంటి మూవ్మెంట్ లేని వ్యక్తికి అదేవిధంగా జాయింట్స్ పెయిన్ మాదిరి ఉంటుంది అన్ని చోట్లలో. అటువంటి వ్యక్తిని దేవుడు తాకి ముట్టి అనుగ్రహిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరికి స్టొమక్ పెయిన్ నుండి విపరీతమైన స్టొమక్ పెయిన్, అటువంటి వారికి దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ముగ్గురికి నడు నొప్పి నుండి, వీపు నొప్పి నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరియు ఒక్కరికి ఇప్పుడు తల చుట్టూ వచ్చి క్రింద పడినటువంటి రోగం ఉంది, అటువంటి వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో సమాధానం లేనిటువంటి ఒక కుటుంబం అప్పు స్థలము అమ్మటానికి ఉదరలేనిటువంటి వారికి, ఒక కుటుంబానికి స్థలం అమ్మటానికి, ఆ ఫ్లాట్ అమ్మటానికి కృప ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. ఆశీర్వాదపు జల్లులు కురిసే కాలమిదియేగా, ఆత్మదేవుడు గాలై వీచగా వర్షమై కురియునే. ఆశీర్వాదపు జల్లులు కురిసే కాలమిదియేగా, ఆత్మదేవుడు గాలై వీచగా వర్షమై కురియునే. ఉన్నత స్థలి నుండి నీపై ఆత్మను కురిపించున్,
ఎండి ఉన్న నిన్ను యేసు మరలా బ్రతికించున్. ఉన్నత స్థలి నుండి నీపై ఆత్మను కురిపించు. ఎండి ఉన్న నిన్ను యేసు మరలా బ్రతికించు. నీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది. నీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. నీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది. నీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. నీ ముందును నీ వెనుక దీవెన కురిపించు. వాడియున్న నీ బ్రతుకు ఫలములతో నింపున్. నీ ముందును నీ వెనుక దీవెన కురిపించు. వాడి ఉన్న నీ బ్రతుకు ఫలములతో నింపు. వీడుగా ఉన్న నీ నేలను ఫలభరితము చేయు. నీ చేతుల పని అంతటిలో ఆశీర్వాదమునిచ్చు. వీడుగా ఉన్న నీ నేలను ఫలభరితము చేయున్. నీ చేతుల పని అంతటిలో ఆశీర్వాదమునిచ్చున్. నీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది. నీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. నీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది. నీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. నిత్య సహాయమాదా ప్రతిష్ట జపము. దేవజనని దేవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ పరిశుద్ధ కన్యామరియమ్మ, మా తల్లి మా తల్లి, మేము మా కుటుంబము మా సంఘమును మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మిమ్ము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేసుదామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము ఆ శిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరింత నమ్మకస్థలముగా ఉండటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలికిచుండిరి. ఈ వాక్యం యొక్క అనంత శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమంతటి పైన మా కుటుంబాల పైన మా మనవలన్నిటిపై మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాబూరుద ఉద్దేశముల నుండి మమ్మ కాపాడండి. మా ఆత్మ శరీరములను మా మనస్సులను మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమె పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామ పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశమనివ్వగా కేడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. అమ్మ మరియమ్మ గారు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 14 కుల ప్రజలని, అక్కడ ఉన్న టీచర్స్, ఉద్యోగస్తులందరినీ, రాష్ట్ర నాయకులందరినీ ఈ సంవత్సరం కాచి కాపాడినందుకు మీకు వేలాది వందనాలు తెలియజేస్తూ రానున్న కాలంలో కూడా వారందరినీ కాపాడమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము.
ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనిక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. మా మరియదల్లి అక్కడ ఉన్న రోగులందరినీ ఆశీర్వదించమని, ఈ ఆలయానికి వచ్చి మీ పవిత్ర నామాన్ని స్తుతించినప్పుడు వారిలో ఉన్నటువంటి రోగ పీడిదలను విడుదల దయచేయమని, అక్కడ సేవ చేస్తున్నటువంటి గురువులందరినీ, అమ్మగారులందరినీ, బిషప్ తండ్రి గారందరినీ మరియు ఉపదేశ గారందరినీ ఆశీర్వదించమని, వారందరినీ క్షేమంగా వారు రానున్న కాలంలో కాపాడమని ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనిక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునెప్పుడునో సదాకాలము మీకే స్తోత్రము కలిగిన గాక. ఆమేన్. ప్రేమైనటువంటి బిడ్డలారా, నూతన సంవత్సర శుభాకాంక్షల పండుగను మీకు అందరికీ హృదయపూర్వకంగా మరి ఒక్కసారి కూడా తెలియజేస్తున్నా. మేము డివైన్ ధ్యాన కేంద్రంలో తెలుగు సెషన్లో ప్రతిరోజు మీ అందరి కోసం మధ్యస్థ ప్రార్థనలు మిమ్మల్ని అందరూ గుర్తు చేసుకొని ప్రార్థిస్తున్నాం. ఇంకా మీ యొక్క దర్శనం కోసం మేము ఎదురు చూస్తున్నాం. రండి, త్వరగా రండి. డివైన్ ధ్యాన కేంద్రం మీకోసం ఎదురు చూస్తున్నా. మీరందరూ క్షేమంగా ఈ నూతన సంవత్సరములో ఉండాలని మీరు ఆశిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. అందరూ మోకరించి దేవుని యొక్క ఆశీర్వాదం స్వీకరిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా.